ఆహార ప్రియులకు స్వాగతం, సుస్వాగతం. మై హోమ్ కిచెన్ 777. ఈరోజు నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన చికెన్ మనం వండుతున్నాం. ముందుగా కడాయి పెట్టుకుని కొన్ని మెంతులు, తరుగుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా అందులో వేసుకోవాలి. వీటిని కలుపుకొని బాగా వేగిన తర్వాత 2 టమాటాలు సన్నగా తరుగుకొని ఇందులో వేసుకొని కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అల్లము, తెల్లగడ్డలు దంచుకున్న పేస్టును ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఇందులో వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకుని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. దోరగా వేగి బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి. ముందే కడుగుకొని చికెన్ శుభ్రంగా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న చికెన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇందులో వేసుకొని పసుపు, 1 చెంచా పసుపు, 4 చెంచాల కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కకి కారము, ఉప్పు పట్టేలాగా కలుపుకొని నీళ్ళు పోయకుండా అలాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గనియడం వల్ల చికెన్లో కొంత నీరు వచ్చేస్తుంది. ముందే నీళ్ళు పోసుకుంటే ఎక్కువ నీళ్ళు ఇందులో వచ్చేసి టేస్ట్ చెడిపోతుంది. అందుకని ఆయిల్ మీద 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారుగా, నీళ్ళు ఏమీ లేదు. 5 నిమిషాలు మగ్గితే నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నీళ్లు పోసుకొని ఒకసారి కలిపి మొత్తాన్ని మూత పెట్టి ఉడకనివ్వాలి. పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోతుంది. ఇందులో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేపుకొని దంచుకొని రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని కలిపి మూత పెట్టి 5 minutes ఉంచితే
సరిపోతుంది. ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా పైన చల్లుకొని కలిపేసుకొని దింపేసుకుంటే మనకు కావలసినటువంటి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. Whisper truths as they float